అందరికీ నమస్కారం. మొన్న మధ్య 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ఎఫ్ఎల్ఎన్ బేస్లైన్ టెస్ట్ జరిగింది కదా. ఆ టెస్ట్ రిపోర్ట్లను మన లీప్ యాప్లో ఎలా చూసుకోవాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ప్రాసెస్ చాలా సింపుల్. పదండి చూసేద్దాం. మన ముందున్న ప్రశ్న ఇదే: టీచర్లు తమ స్టూడెంట్స్ యొక్క ఎఫ్ఎల్ఎన్ టెస్ట్ రిపోర్ట్లను ఎలా చూడగలరు? దానికి సమాధానమే ఈ లీప్ మొబైల్ అప్లికేషన్. ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అన్నిటికంటే ముందు మన మొబైల్ డివైస్లో లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ పాత వర్షన్ ఉన్నా లేకపోయినా వెంటనే కొత్తది ఇన్స్టాల్ చేసుకోవడం ముఖ్యం. యాప్ను ఇన్స్టాల్ చేయటం చాలా తేలిక. ఇక్కడ చూపిస్తున్నట్టు గూగుల్కి వెళ్ళి అమరావతి టీచర్స్ అని సెర్చ్ చేయండి. మీకు amravati.com అనే వెబ్సైట్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేశాక న్యూ లింక్స్ అనే సెక్షన్లో లీప్ యాప్ లేటెస్ట్ వర్షన్ అని ఒక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక తర్వాత స్టెప్ ఏంటంటే లాగిన్ అవ్వడం. దీనికి మనకు కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ మనం లాగిన్ అవ్వడానికి వాడాల్సిందేంటో తెలుసా? మన పర్సనల్ ట్రెజరీ ఐడి. అదే మన యూజర్ నేమ్గా పనిచేస్తుందన్నమాట. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. యూజర్ నేమ్ దగ్గర, పాస్వర్డ్ దగ్గర రెండింటిలోనూ మీ ట్రెజరీ ఐడీనే ఎంటర్ చెయ్యాలి, వేరే పాస్వర్డ్ కాదు. సో 2 చోట్ల ఒకే ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సరే, ఇప్పుడు యాప్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. ఇక లోపల ఆ స్కోర్ కార్డులను ఎలా వెతకాలో చూద్దాం. స్కోర్ కార్డ్ చూడటానికి కేవలం 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, టీచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత టీచర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చిన లిస్ట్లో కిందికి స్క్రోల్ చేస్తే చివర్లో ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. ఆ ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి డీటెయిల్డ్గా ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక మనం రిజల్ట్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. డాష్బోర్డ్ ఓపెన్ అవ్వగానే ముందుగా మనకి స్కూల్ లెవెల్లో ఓవరాల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. అంటే మొత్తం స్కూల్ పర్ఫార్మెన్స్ ఒకే చోట చూసుకోవచ్చు. ఆ స్కూల్ లెవెల్ డాష్బోర్డ్ నుంచి మనకు కావాల్సిన క్లాస్ మీద క్లిక్ చేస్తే ఆ క్లాస్కి సంబంధించిన వ్యూ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ క్లాస్లోని స్టూడెంట్స్ అందరి పేర్లు, వాళ్ల టోటల్ స్కోర్లు మనకు కనిపిస్తాయి. ఇక ఫైనల్ స్టెప్, ఆ క్లాస్ లిస్ట్లో ఒక స్టూడెంట్ పేరు మీద క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇండివిజువల్ రిపోర్ట్ కార్డ్ ఓపెన్ అవుతుంది. ఆ ఇండివిజువల్ రిపోర్ట్ కార్డులో స్టూడెంట్ పర్ఫార్మెన్స్కి సంబంధించి చాలా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులొచ్చాయి, మొత్తం ప్రశ్నలెన్ని, వాళ్లకొచ్చిన స్కోర్ ఎంత, ఇలాంటి పూర్తి ఎనాలిసిస్ అంతా మనకు కనిపిస్తుంది. చూశారు కదా? ఈ ప్రాసెస్ ఫాలో అయితే ప్రతి ప్రైమరీ టీచర్ తమ విద్యార్థుల పర్ఫార్మెన్స్ డేటాను చాలా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. మన చేతిలో ఇప్పుడు ఈ స్కోర్స్ ఉన్నాయి. మరి ఈ డేటాను ఉపయోగించి విద్యార్థులను ఇంకా ఎలా మెరుగుపరచొచ్చు? ఇది కదా మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న.